ఫార్ములా ఈ కార్ రేసులో తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటకు రావచ్చని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు హస్తం లీడర్లు. మరోవైపు అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేసింది మహిళా కాంగ్రెస్. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన తేనీటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు రాష్ట్రపతి ముర్ము. కేటీఆర్ కేబినెట్ ఆమోదం తీసుకుని ఫార్ములా ఈ రేసుకు డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అసెంబ్లీ ఆవరణలో ఆమె చిట్చాట్ చేశారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావచ్చని చెప్పారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళ్తే తప్పుబట్టిన కేటీఆర్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. బడ్జెట్లో అత్యధికంగా 35% వ్యవసాయానికి కేటాయిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అసెంబ్లీలో చర్చించి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు మంత్రి తుమ్మల. రైతు భరోసా ఏ రకంగా ఈ యొక్క తెలంగాణ రైతుకి సహాయం చేస్తే బాగుంటుందో రేపు శాసనసభ శాసన మండలిలో కూడా చర్చించి సంక్రాంతి పండుగ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఈ రాష్ట్ర రైతాంగం ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రాబోయే కాలంలో హైదరాబాద్ను కాలుష్యం నుంచి రక్షించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కమాండ్ కంట్రోల్ వెనుక లింక్ రోడ్డు ప్రాంతంలో మొక్కలు నాటారు పొన్నం. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్, అటవీ శాఖ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ఒక మొక్క నాటాలనే సంకల్పం తీసుకొని రాబోయే కాలంలో హైదరాబాద్ను కాలుష్యాన్ని నుంచి రక్షించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం దేశ రాజధాని ఢిల్లీని చూస్తూ ఉన్నాం. కాలుష్యంతో పాఠశాలలు మానుకొని వలసలు పోయి వేరే దగ్గర బతకాల్సిన పరిస్థితి. హైదరాబాద్కు ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేదు. రాకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు కాంగ్రెస్ ఎంపీలు. రాజ్యాంగ నిర్మాతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం లేదన్నారు. అదానీపై ఉన్న ఆరోపణలపై చర్చ జరపాలన్నా బీజేపీ పట్టించుకోవట్లేదన్నారు. అదానీ గురించి మేము శాంతియుతంగా పార్లమెంటు వెలుపల పార్లమెంటు లోపల నిరసన తెలిపిస్తుంటే దాని మీద స్పీకర్ గారు రోజు శుభాషితాలు చెప్పటమే తప్ప సమస్య పరిష్కారం కోసం ఒక్కరోజు కూడా స్పీకర్ ప్రయత్నం చేయలేదు, ప్రధానమంత్రి పని చేయలేదు, హోమ్ మినిస్టర్ గారు చేయలేదు. భారతదేశ ప్రజలకు అమిత్ షా గారు ఏదైతే మాట్లాడిండో రాజ్యసభలో అది కనపడకుండా చెయ్యాలని దాన్ని మర్చిపోయే విధంగా తప్పుతో పట్టేనికి ప్రయత్నం చేసినట్టు మీరు క్లియర్గా చూస్తున్నారు, కనిపిస్తుంది కూడా. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి హాట్ కమెంట్స్ చేశారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ ఆత్మ, ఆయన బినామీగా ఉన్న తేలుగుంట్ల శ్రీధర్ రాష్ట్రంలో భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సభలో ప్లకార్డులు తేవద్దన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా ప్లకార్డులు ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ ప్రభుత్వాస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పండి ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి 1 కోటి రూపాయల చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు షాద్నగర్ ఎమ్మెల్యే వీరులపల్లి శంకర్. సభలోనే మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భౌతిక దాడికి ప్రయత్నం చేస్తే అడ్డుకునే ప్రయత్నంలో కౌశిక్ రెడ్డిపై పేపర్ వేశారని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే వీరులపల్లి శంకర్. మంత్రి దగ్గరకు వచ్చినందుకే నేను లేచి నివారించడం జరిగింది. ఇది వాస్తవం. ఇవాళ వారికి తెలంగాణ శాసనసభలో ఇవాళ వాళ్ళ అవమానానికి తావు ఎంత భంగపడ్డారంటే ప్రతిపక్షాలందరూ కూడా చివాట్లు పెట్టిరు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టింది మహిళా కాంగ్రెస్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేపీ ఆఫీస్ వరకు ర్యాలీకి యత్నించారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో మహిళా కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు.